ఈరోజు ఉదయం నుంచి ఈవీఎంలు పనిచేయడం లేదు అనేటటువంటిది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఇవాళ ఎన్నికల కమిషనర్ ద్వివేది గారిని కలిసి ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు ఎన్ని ఈవీఎంలు పనిచేయడం లేదు, ఎన్ని మీరు మళ్ళా సరిచేశారు అనేటటువంటిది వివరణ అడిగాము. ఆయన చెప్పినటువంటి ప్రకారము ఉదయం 344 ఈవీఎంల్లో కొంత సాంకేతిక సమస్యలు వచ్చిన మాట నిజమే, కానీ వెంటనే సాంకేతిక నిపుణులు వాటిని రెక్టిఫై చేశారు. 319 ఈవీఎంల్ని సరిచేశారు. కేవలం ఒక 25కు సంబంధించినటువంటి ఈవీఎంలు కొద్దిగా సమస్య ఉన్నాయి, వాటిని కూడా తొందరగా రెక్టిఫై చేస్తున్నాము అనేటటువంటిది ఆయన చెప్పారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి పోలింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే ఈవీఎంలు అసలు పనిచేయడం లేదు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వేస్తే వైసీపీకి వెళ్తోంది అనేటటువంటి ఒక బేస్లెస్ ఎలిగేషన్స్, ఆధారం లేనటువంటి ఆరోపణలు ఎందుకు చేశారు అనేటటువంటిది విజ్ఞులైనటువంటి ప్రజలు ఈ రోజున ఆలోచిస్తున్నారు. అసలు ఆయన ఆ రకంగా మాట్లాడటం అనేటటువంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున ఈవీఎంల మీద ఒక 300 ఈవీఎంలు పనిచేయకపోతే దాన్ని మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రభావితం అయ్యేటటువంటి విధంగా జరుగుతోంది, ఈవీఎంలు పనిచేయడం లేదనేటటువంటిది ఆయనే స్వయంగా ప్రచారానికి ఎందుకు పాల్పడ్డారు అనేటటువంటిది ఈ రోజున ప్రజలందరికీ కూడా తేటతెల్లమైంది. ఒక రకంగా పోలింగ్ జరగకుండా ఉండడానికి ఆయనే ఈవీఎంలు పనిచేయడం లేదు కనుక ఇవాళ అందరూ ఇళ్లలో ఉండొచ్చు, పోలింగ్ దగ్గరకు వెళ్ళవసరం లేదు అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడానికి, ఆ రకంగా ప్రజలను ప్రేరేపించడానికి చంద్రబాబు గారు ఇట్లా ఎందుకు ప్రయత్నం చేశారు అనేటటువంటిది ఇవాళ ప్రజలందరికీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎవరైనా సరే ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల ప్రక్రియ పట్ల గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు, విలువిచ్చేటటువంటి వాళ్ళు ఒక 2 గంటల లోపునే ఈవీఎంలు పనిచేయట్లేదు, నా పార్టీ కొట్టేస్తే ఇంకొక పార్టీకి వెళ్తోంది అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారంటేనే ఆయన చేతులు ఎత్తేశారు. ఇవాళ ప్రజలెవరిని కూడా ఓటింగ్కు రాకుండా అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న సాక్షాత్తు ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందుకు వచ్చి ఆయన చేసినటువంటి హడావిడి, ఎన్నికల అధికారులను కూడా బెదిరించేటటువంటి ప్రయత్నం ఇదంతా ప్రజలు చూశారు. సరిగ్గా పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఇవాళ ఆయన ఈవీఎంల మీద మాట్లాడుతున్నటువంటి తీరు, అదేవిధంగా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత ప్రజలకి బాగా విషయాలు అర్థమవుతున్నాయి. మేమందరం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత అదేవిధంగా ఆయన కూడా మీడియాకు వివరణ ఇచ్చారు. మేమందరం ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈవీఎంలకు సంబంధించినటువంటి సమస్య చాలా స్వల్పమైనదే కనుక ఈ రోజున అందరూ ఓటు వేసుకోవడానికి హక్కు ఉంది, ఆ అవకాశం ఉంది, ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తుంది కనుక ఎంతమంది అయినా సరే ఓటు వేసుకోవడానికి పూర్తిగా అవసరమైనటువంటి వాతావరణము, దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కనుక ఈవీఎంలు పనిచేయడం లేదనేటటువంటి సమస్య వల్ల ఎవరి ఓటు హక్కును నిరాకరించబడేటటువంటి పరిస్థితి లేదు. క్యూ లైన్లో ఉన్నప్పుడు ఎంత సమయమైనా, రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఓటు వేసుకునేటటువంటి అవకాశం ఉంది కనుక చంద్రబాబు గారి మాటలు నమ్మి, ఆయనకి భజన చేసేటటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఈవీఎంలు పనిచేయడం లేదని ఓటును వినియోగించుకోకుండా ఉండవద్దు. అందరూ స్వేచ్ఛగా పోలింగ్ బూతులకు రండి, మీ ఓటు హక్కును వినియోగించుకోమని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అరాచకాలు, మొన్నటిదాకా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, ఇది ఏం సంకేతం ఇస్తున్నారు ఇవాళ మీరు అనేటటువంటిది మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి వాళ్ళకి ఆ మెసేజ్ని మీ ద్వారా ప్రజలకు ఇమ్మని చెప్పి కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం.